రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేటలో కోమటి చెరువు దగ్గర జరిగిన కైట్ ఫెస్టివల్లో హరీష్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పారు. సంక్రాంతి అంటే రైతుల పండుగ అని చెప్పారు. చిన్న పెద్ద సంతోషంగా పతంగులు ఎగురవేయాలన్నారు. కైట్ ఫెస్టివల్ కు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పబ్లిక్ తో కలిసి కైట్స్ ఎగురవేశారు ఎమ్మెల్యే హరీష్ రావు. సంవత్సరం పాటు మనకు అవసరమైనటువంటి విటమిన్ డిని అందిస్తుంది ఈ పతంగుల పండగ. అంటే ఒకటి ఆనందం, ఆహ్లాదం, ఉత్సాహం, అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరానికి అవసరమైన విటమిన్ డిని అందించి ఆరోగ్యాన్ని సమకూర్చేటువంటిది పతంగుల పండగ. జనరల్గా ఎండకు పోమంటే పిల్లలు పోతారా? ఈ కాలంలో ఎండ కొడుతుందంటే అసలే పోరు. కానీ పతంగుల పండగ అనుకో ఏ ఎండను కూడా లెక్క చేయరు. ఎండనకుండా బ్రహ్మాండంగా పతంగులు ఎగిరేస్తూ ఉంటారు. అంటే ఈ విటమిన్ డి అనేది సమృద్ధిగా ఎండలో మాత్రమే దొరుకుతుంది. మనకు ₹1 ఖర్చు లేకుండా దొరుకుతుంది. అలాంటి విటమిన్ డిని పతంగుల పండగ సందర్భంగా మనందరం కూడా పొందగలుగుతాం. సంక్రాంతిలో నువ్వుల ముద్దలు, చకినాలు, బెల్లంతో తయారు చేసిన వస్తువులు శరీరానికి వేడిని అందిస్తాయి. ఈ పతంగులు ఎగిరేయడం ద్వారా శరీరానికి అవసరమయ్యే విటమిన్ డిని కూడా అందిస్తుంది. అంటే ఇలా మన పెద్దలు ఏ పండగ ఆలోచించినా ఎంతో దాని వెనుక ముందు చూపు ఉన్నది, దాని వెనుక ఎంతో గొప్ప ఆలోచన ఉన్నది. అలాంటి పతంగుల పండగ రేపటి తరాలకు అందాలే. పతంగులు ఎగిరేయడం అనేది అందరూ కూడా నేర్చుకోవాలి. పిల్లలు, ఈ తరం పిల్లలు కూడా ఎంతసేపు ఆ పబ్జీ గేమ్లు, సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలు, ల్యాప్టాప్లకు, ఐప్యాడ్లకు, ఫోన్లకు పరిమితం కావద్దు. ఎండలోకి రావాలి, ఇలాంటి గేమ్స్లో పాల్గొనాలి. సూర్యరశ్మి వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ శరీరం మీద ప్రసరించడం ద్వారా కళ్ళకు ఆనందం, శరీరానికి ఆరోగ్యం. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. పతంగిని మనం గాల్లో ఎగిరేస్తాం. ఆ పతంగికి ఆధారం ఏంటిది? దారం. పతంగికి ఆధారం దారం. మరి ఆ పతంగి ఏమనుకుంటుంది? అరే నన్ను దారం బట్టి వెనక గుంజుతా ఉన్నారు అని పతంగి అనుకుంటా ఉంటుంది. కానీ ఆ పతంగికి తెలియదు ఏంటంటే ఆ దారమే ఆధారం. ఆ దారమే లేకపోతే పతంగి ఎగిరి గాల్లో ఎక్కడో కొట్టుకపోతుంది, అది పడిపోతుంది. అది అట్లనే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం. పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం. తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల్ని వాళ్ళు గ్రూమ్ చేసే పద్ధతిలో అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అప్పుడు అనుకుంటారు పిల్లలు, ఏంది మా నాన్న నా ఎంబడబడ్డాడు, మా నాన్న ఊకే నాకేదో చెప్తున్నాడు అని అమ్మ మీద, నాన్న మీద పిల్లలు అప్పుడప్పుడు బాధపడుతుండొచ్చు. కానీ పతంగిని ఎలా దారం అద్భుతంగా పైకి ఎగిరే విధంగా ఒక ఆధారంగా నిలబడుతుందో ఆ పిల్లలకు తల్లిదండ్రులే ఆధారం. ఆ పిల్లలను చక్కటి మార్గములో, చక్కటి నడవడికలో నడిపించేది ఆ తల్లిదండ్రులు అనే విషయాన్ని పిల్లలు గ్రహించాలి.